నమస్తే పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మెడిసిన్స్ ఏమీ లేకుండా, డయట్ ఏమీ లేకుండా మనం బాడీ వెయిట్ని తగ్గించుకోవచ్చు. అంటే ఒబెసిటీ గురించి చూద్దాం. పల్స్ బ్యాలెన్సింగ్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు. పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఏంటంటే మన పంచతత్వాలని, బయట ఉన్న అదే పంచతత్వాలు మన శరీరంలో ఉంటాయి. ఈ పంచతత్వాలని మన బాడీలో బ్యాలెన్స్ చేసేందువల్ల కావలసినంత వెయిట్, అండర్ వెయిట్ ఉండరు, ఎక్కువ వెయిట్ ఉండరు, కరెక్ట్ అయిన వెయిట్లో మనం ఎలా వచ్చి మన శరీరాన్ని మెయింటైన్ చేయొచ్చు అనే దాని గురించి మనం ఇవాళ చూద్దాము. ఈ ఒబెసిటీ అనేది ఏంటంటే ఈ వెయిట్ తగ్గడం కోసం ఇప్పట్లో చూస్తున్నాం, చాలామంది పొద్దున్న ఫుడ్ మానేయడం, మధ్యాహ్నం ఫుడ్ మానేయడం, బలమైన ఆహారాలు తీసుకోకపోవడం అని రకరకాల, ఇంకా ఎక్సర్సైజ్ ఎంత చేసినా కూడా చాలామందికి వెయిట్ తగ్గడం లేదు అంటారు. అది ఎందుకు అని తెలీదు అని అనుకుంటారనమాట. కాకపోతే ఏంటంటే ఎనర్జీ లెవెల్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా లేకపోతే, అంటే ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్, ఈ 5 ఎలిమెంట్స్ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా లేకపోతే మన బాడీలో ఆటోమేటిక్గా జబ్బులు రావడమే కాదు, ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్లో జబ్బులు రావడమే కాదు, ఇంకా వెయిట్ అండర్ వెయిట్ అయిపోవడం, లేకపోతే ఎక్కువ వెయిట్ పెరగడం, ఇలాంటివి జరుగుతాయి. ఎక్కువ ఒబెసిటీ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఎర్త్ ఎనర్జీ, అంటే ఫస్ట్ ఉత్పత్తి అనేది ఫైర్ ఎనర్జీ. ఫైర్ నుంచి ఎర్త్ ఉత్పత్తి అవుతుంది, ఎర్త్ నుంచి ఎయిర్, ఎయిర్ నుంచి వాటర్, వాటర్ టు వుడ్, వుడ్ టు ఫైర్, ఇలా ఒకదానిలో నుంచి ఒకటి ఉత్పత్తి చేసుకుంటాయి. అలాగే ఒకదాని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటాయి. జనరల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఎలా బ్యాలెన్సింగ్ అని కుదురుద్ది అని అంటే, ఇప్పుడు కావలసినంత వర్షం రావాలి, లేకపోతే మనకి ఎక్కువ వర్షం వచ్చింది అనుకోండి, వాటర్ ఎనర్జీ ఎక్కువ అయిపోతే మట్టి అంతా ఫుల్గా ఫిల్ అయిపోయి బుడదలుగా అయిపోతాయి. అక్కడ చెట్లు ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. అస్సలు వర్షమే రాలేదు అనుకోండి, డ్రైగా ఉన్నప్పుడు ఏం జరుగుతాయి, డ్రైగా ఉంటే అక్కడ కూడా ఒక ప్రాణానికి ఛాన్సెస్ లేవు, అక్కడ కూడా చెట్లు పెరగవు. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో ఇప్పుడు ఏమవుతాయి, ఎక్కువగా అయిపోయినప్పుడు, వాటర్ ఎనర్జీ ఎక్కువ అయిపోయినప్పుడు, బుడదంతా ఎక్కువైపోయినప్పుడు మనకి ఆ మట్టి రెడ్ కలర్ ఉంటుంది కదా జనరల్గా. ఈ వాటర్ వల్ల ఏమవుతుందంటే అది పేల్ అయిపోతుంది. రెడ్ కలర్ సాయిల్లో వాటర్ ఎక్కువ పడిపోయింది అనుకున్నాం, అప్పుడు ఆ మట్టి ఏం చేస్తే ఆ కలర్ అంతా రిమూవ్ చేసేస్తుంది. అదే మన బాడీలో హిమోగ్లోబిన్ తగ్గిపోయింది అంటాం. సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, ఒబెసిటీ కానీ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ చూస్తే మనకి ఈ హిమోగ్లోబిన్ తక్కువ అనేది ఉంటుంది అనమాట. అది న్యాచురల్గానే జరిగిపోతూ ఉంటుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంది అంటే కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి అంటే కిడ్నీకి కావాల్సిన ఎనర్జీ లేదు, ఫుడ్ ఎనర్జీ అనే ఫుడ్ లేదు, కాబట్టి మనకి అది సిమ్టమ్స్ లాగా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఎక్కువగా బుడదలుగా వాటర్ ఎనర్జీ ఎక్కువైపోయినప్పుడు, అది మట్టితో బుడదగా తయారైనప్పుడు మనకి వచ్చేది ఒబెసిటీ అంటాం. ఈ ఒబెసిటీ వల్ల మనకి ఎటువంటి నష్టాలు జరుగుతాయని అంటే, ఎంత ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నా వాళ్ళు బాడీ ఒక లెవెల్కి రాలేరు. ఇది వాళ్ళ తప్పు అని మనం చెప్పలేము, ఎవరి తప్పు కూడా కాదు. ఎందుకంటే ఎనర్జీని బ్యాలెన్స్ చేయకుండా న్యాచురల్గా మనకి ఏ విధంలో కూడా ఇవన్నీ హెల్ప్ చేయదు మనకి. సో ఒబెసిటీకి మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే మనకి ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా ఉన్న వాటర్ ఎనర్జీని మనం వాటర్ ఎనర్జీకే తీసుకొచ్చేసి మట్టి మీద బుడదలుగా లేకుండా మనం ఇంట్లో ఎలా చేస్తామో, మన భూమి ఏదైనా ఉంటే ఎక్కువగా వాటర్ ఉంటే దాన్ని ఎలా మనం వచ్చి డ్రైన్ అవుట్ చేస్తామో అదే పద్ధతిలో దీనికి నాడీ చూసి నాడీలో మనం ఎనర్జీ లెవెల్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అలా బ్యాలెన్స్ చేయడం జరిగినప్పుడు న్యాచురల్గానే వెయిట్ తగ్గడం అనేది చేస్తారు. దీనికి డయట్ అనేది పెద్దగా ఏమి చేయని అవసరమే లేదు. కాకపోతే ఒక చిన్న డయట్ సిస్టమ్ మనం ఫాలో చేస్తే మంచిది. మార్నింగ్ ఫ్యాట్, మధ్యాహ్నం ప్రోటీన్ ఐటమ్స్, ఈవినింగ్ 6 o'clock కల్లా ఫైబర్ ఐటమ్స్, ఇలా తీసుకున్నాం అనుకోండి మనకి వెయిట్ అనేది క్రమంగా తగ్గుతాయి. ఎంత తినాలి అనేది కొలతలు ఏం లేవండి. ఇక్కడ మీరు 2 చపాతీలు తినండి, 2 ఇడ్లీలు తినండి, 1 కప్పు రైస్ తినండి, ఇలాంటివన్నీ లేవు. మీరు బాగా నవిలి తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ నవిలి తినేటప్పుడు డైజెషన్ అనేది ఈజీ ఉంటుంది, ఆటోమేటిక్గా వెయిట్ తగ్గడం అనేది మొదలవుతుంది. కాకపోతే ఇంకొక చిన్న చిట్కా ఏం చేయొచ్చు అంటే, ఈ వెయిట్ తగ్గడానికి అండ్ వెయిట్ తగ్గుతూ వచ్చేప్పటికీ అందరికీ ఏంటంటే లూజ్గా అయిపోతాయి, బాడీ చాలా లూజ్గా అయిపోయేటప్పటికి ఏలాడిపోతున్నాయి అన్నమాట.
లేడీస్కి అయితే బ్రెస్ట్ బాగా సాగిపోవడం అండ్ చేతుల్లో అంతా కూడా ఇక్కడ ఆము ఇవన్నీ కూడా లూజ్గా అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి. దానికి మనం ఏం చేయొచ్చు అని అంటే బ్యాంబూ రైస్ ఉంటుంది కదా, ఇవన్నీ అమెజాన్లో దొరుకుతాయండి, ఈజీగా దొరుకుతాయి. ముందు కష్టము, ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. బ్యాంబూ రైసు మన చేతుల్లో 10 పిడికిడు వేసుకోవాలి. ఇలా కొలతలు 100 గ్రాములు ఇలా లేవు, మన చేతుల్లో 10 పిడికిడు వేసుకోవాలి. బ్లాక్ రైస్ 10 పిడికిడు వేసుకోవాలి. ఉత్తరేణి సీడ్స్ అంటారు, ఉత్తరేణి సీడ్స్ అంటే అవి కూడా అమెజాన్లో దొరుకుతున్నాయి. అవి ఒక 2 పిడికిలు వేసుకోండి. మిరియాలు 1 పిడికెడ, జీలకర్ర 1 పిడికెడ, సోంపు 1 పిడికెడ, మొత్తం 6 ఐటమ్స్ అన్నమాట. బాగా ఎండబెట్టేసి దీన్ని పౌడర్ చేసి రవ్వలాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గంజిలాగా నీళ్లు పెట్టి దీన్ని ఒక 3 స్పూన్ 4 స్పూన్లు వేసి కలిపేసుకొని గంజిలాగా చేసుకొని ఇది తాగడం బ్రేక్ఫాస్ట్కి. ఈవినింగ్కి ఏంటంటే మీరు ఫైబర్ ఫుడ్ తిన్న తర్వాత ఇది వచ్చి ఫైబర్ ఫుడ్ తినేసిన తర్వాత మీరు ఇది తాగొచ్చు. మార్నింగ్ మాత్రం బ్రేక్ఫాస్ట్కే అది తీసుకోవాలి. కొద్ది రోజులు అది తీసుకుంటూ ఉన్నారు అనుకోండి, ఫ్యాట్ ఫుడ్ తీసుకోమన్నారు కదా అని అంటారు మీరు మళ్ళీ. మరి ఫ్యాట్ ఫుడ్ కాదు, ఫ్యాట్ ఫుడ్ అందరికీ తీసుకోవచ్చు. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇది తీసుకోండి. ఈవినింగ్ అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఒక గ్లాస్ ఇది తీసుకోండి. అంటే గంజి పోరిజ్ అంటాం కదా, ఇది ఇలా గంజి ఫామ్లో చేసుకొని ఇది తాగేసేయండి. దీనిలో బటర్ మిల్క్ అలాంటివన్నీ ఏం వేసుకోకర్లేదు, ఓన్లీ వాటర్తోనే తాగేయాలి. ఇది తాగేసిన తర్వాత ఇది తినేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత కొంచెం వాక్ చేయండి. వాకింగ్ అంటే బయటికి వెళ్తే 30 మినిట్స్ టు 1 అవర్ వాకింగ్ చేయొచ్చు. ఇంట్లోనే చేసుకుంటే 8 వాక్స్ చేయొచ్చు. అది మీరు ఒక 20 మినిట్స్ చేసినా చాలు. 8 వేసేసి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 2 కుర్చీలు వేసేసి కూడా 8 లాగా మనం తిరిగామనుకోండి సరిపోతుంది. ఇలా పెట్టాలి కాళ్ళు 8 వాక్లో, అలా పెట్టి చేసుకుంటే చాలు. న్యాచురల్గా వెయిట్ లాస్ అవుతారు. ఇంకేమీ కష్టపడిన అవసరం లేదు. బాడీ కూడా లూజ్గా అయిపోకుండా ఉండడానికి ఈ ఒక చిన్న చిట్కా చెప్పాము. ఈ చిట్కాని యూస్ చేసి ఈ వెయిట్ లాస్ అనేది ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వెయిట్ పెరిగిన వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినే మెథడాలజీలోనే మనం అన్నీ మార్చుకోవచ్చండి. కడుపు మార్చుకొని ఆకలితో ఉండి అలా అంతా చేయాల్సిన అవసరమే లేదు. ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకుంటేనే వెయిట్ లాస్ అవుతారు డెఫినెట్గా. ఈ ఒబెసిటీ టిప్స్ మీకు ఈజీగా ఉంటుందనుకుంటాను. అందరూ దీన్ని యూస్ చేసి దీని ఒక బెనిఫిట్స్ పొందవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.